హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన షాహీ తుకుడా తయారు చేసుకోబోతున్నాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు మనం చూద్దాం. బ్రెడ్ని తీసేసుకొని వాటిని సైడ్లు కట్ చేసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని వీటిని డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా పెనంపై కాల్చుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని దానిపైన గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో పెనంపై పెట్టేసుకొని గ్యాస్ అనేది సన్న సెగ పైన పెట్టేసుకొని బ్రెడ్ని కాల్చుకోవాలి. అలాగే బ్రెడ్ పైన కూడా కాస్తంత నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కాసేపటి తర్వాత బ్రెడ్ ముక్కలను తిప్పి కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అలాగే రెండో వైపు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకుందాం రెండో వైపు కాలాయో లేదో. ఇవి రెడీ అయిపోయాయండి రెండో సైడ్ కూడా. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా కాల్చుకోవడం వల్ల మనం నెయ్యి అనేది ఎక్కువగా బ్రెడ్ ముక్కలకి పట్టుకోకుండా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో 1/3 లీటరు పాలు వేసుకొని దీంట్లో 1/3 కప్పు షుగర్, 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని మిల్క్ పౌడర్ అనేది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ సన్న సగం పైన పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలాగ మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకొని ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని దీంట్లో 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మరో 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత చూస్తున్నారు కదా, పాలు అనేవి కాస్త దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయిందండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఒక బౌల్లో వేసుకున్నాయి. వాటిపైన మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ పాలు అది వేసుకొని కలుపుకొని వీటిపైన మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 2 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చల్లచల్లని షాహీ తుకుడా తయారైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.